నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో సాగర తీర నగరమైనటువంటి వైజాగ్లో మెట్రో చాలామంది కళ. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా కాలం నుంచి జనాలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ కళ నిజం కానుంది. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశలో 46.23 కిలోమీటర్ల పొడవుతో 42 మెట్రో స్టేషన్లు అయితే నిర్మించనున్నారు. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు 4 ఏళ్లలో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది. విశాఖలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నందున ఈ పరిష్కారం లభించేలా మెట్రో ట్రాక్ల నిర్మాణం అయితే జరగాలన్నారు. దీని నిర్మాణం కోసం గాను 11,498 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో విశాఖపట్నం మెట్రో పనులు వేగం పుంజుకున్నాయి. మూడవ దశ కారిడార్లు 46.23 కిలోమీటర్ల దూరం 42 స్టేషన్లు ఉండనున్నాయి. విశాఖలో భవిష్యత్ అవసరాలు, ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీ ఆధారంగా ఈ ప్రణాళికలు రూపొందించి ప్రాజెక్టుకు ఒక రూపైతే తీసుకువస్తున్నారు. జనరల్ కన్సల్టెంట్ టెండర్ల నియామకం 224 కోట్లతో ఆహ్వానించారు. బిడ్లు వచ్చేసి ఈ జూన్ నెల 9వ తేదీతో ఈ సంవత్సరం తెరుచుకుంటాయి. అలాగే ఈ విశాఖపట్నం మెట్రోను పూర్తిగా పర్యావరణ అనుకూలంగా ఉండేలా అభివృద్ధి చేస్తున్నారు. ఇది కార్బన్ ఉద్గారాలను దాదాపు 0 లెవెల్కు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎక్కువగా సౌరశక్తిని ఉపయోగించాలని చూస్తున్నారు. ఈ సోలార్ గ్రిడ్ ద్వారా సాధారణ సేవల కోసం అవసరమైనటువంటి విద్యుత్తును స్వయంగా ఉత్పత్తి అయితే చేస్తారు. ప్రయాణాన్ని మరింత హాయిగా మార్చేందుకు ట్రాక్ వెంట పచ్చదనాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా కూడా పెట్టుకోవడం అయితే జరిగింది. స్టేషన్లు, డిపోలు, సర్వీస్ భవనాలు, ఈ వయాడక్కులు, ఈ పార్కింగ్ షెల్టర్లపై ఈ సోలార్ పీవీ ప్యానెల్స్ని అయితే ఏర్పాటు చేసి పగటి సమయంలో సహజ విద్యుత్తును ఉపయోగించనున్నారు. ఈ సోలార్ గ్రిడ్ ద్వారా సాధారణ సేవల కోసం అవసరమైనటువంటి విద్యుత్తును స్వయంగా ఉత్పత్తి చేస్తారు. మొత్తంగా విశాఖపట్నం మెట్రో స్మార్ట్ టెక్నాలజీతో పాటు పర్యావరణ పరిరక్షణ టార్గెట్గా దీన్ని నిర్మించనున్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ మెట్రోను త్వరితగతిన పట్టలెక్కించాలని చూస్తుంది. ఇందులో భాగంగా అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమిస్తుంది. భవిష్యత్ అవసరాలు, ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీ ఆధారంగా ప్రణాళికలు రూపొందించి ప్రాజెక్టుకు ఒక రూపైతే తీసుకురానున్నారు. ఈ 3 కారిడార్లతో మొదటి దశ వచ్చేసి మొత్తం 46.23 కిలోమీటర్లు, 42 మెట్రో స్టేషన్లు, 3 కారిడార్లు అయితే నిర్మిస్తారు. ఇక రెండో దశ కొమ్మడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 8 కిలోమీటర్లు, 4వ కారిడారు. ఇక మొత్తం ఖర్చు వచ్చి 11,498 కోట్లకు పైగా అంచనా. కేంద్రం నుంచి 100% గ్రాంటు తీసుకురావాలని అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మొదటి దశ కోసం జనరల్ కన్సల్టెంట్ టెండర్ల నియామకం 224 కోట్లతో ఆహ్వానించారు. కారిడారు 1లో స్టీల్ ప్లాంటు, కొమ్మడి జంక్షన్ 34.4 కిలోమీటర్లు. ప్రధాన స్టేషన్లు వచ్చేసి గాజువాక, ఎన్ఏడి జంక్షను, అట్లానే ఎయిర్పోర్టు, ఎంవిపి కాలనీ, ఏందాడ, మధురవాడ. కారిడార్ 2లో వచ్చేసి గురుద్వారా, పాత పోస్ట్ ఆఫీసు 5.07 కిలోమీటర్లు. ఈ ప్రధాన స్టేషన్లు వచ్చేసి ద్వారకా నగరు, ఆర్టీసీ కాంప్లెక్సు, దబా గార్డెన్సు, పూర్ణ మార్కెట్. ఇక కారిడార్ 3లో వచ్చేసి తాటిచెట్లపాలెం, చిన్నవాల్తేరు 6.75 కిలోమీటర్లు. ప్రధాన స్టేషన్లు వచ్చేసి ఆర్టీసీ కాంప్లెక్సు, సిరిపురం, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ, ఆర్కే బీచ్. ఇక కారిడార్ 4లో వచ్చేసి రెండో దశలో కొమ్మడి, భోగాపురం ఎయిర్పోర్టు 8 కిలోమీటర్లు. ప్రధాన స్టేషన్లు వచ్చేసి మారికావలస, గంభీరం, తర్వాత తగరవలస, భోగాపురం తదితర ఈ స్టేషన్లు మొత్తం ఈ దశల వారీగా వీటిని అయితే నిర్మించాలని ప్రణాళిక అయితే రూపొందించారు. మొత్తం ఈ 11,000 కోట్లతో ఈ మొత్తం రైలు 42 స్టేషన్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నది కూటమి ప్రభుత్వం అంచనా. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.